మహిళలను నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు రాష్ట్రంలోని మహిళలు సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితలు స్పష్టం చేశారు. నెల్లూరులో కాకాని పూజిత ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జోనల్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం వరదు కళ్యాణి కాకాని పూజితలు మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కారు ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలకు కనీస రక్షణ లేకుండా పోయిందని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. నిజమైన మహిళా సాధికారతను వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే మహిళలు చూశారని అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళా వ్యతిరేక పాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మహిళల మీద నిత్యం అఘాయిత్యాలు, నేరాలు జరుగుతూ ఉండే పరిస్థితి. అలాగే మహిళలకి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఆ అఘాయిత్యాలకు కారణమైన మద్యాన్ని ఎంతగా ఏరులై పారేట్టుగా చేస్తూ ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు గమనిస్తూ ఉన్నారు. దాని మీద తీవ్రంగా వ్యతిరేకత మహిళల్లో అప్పుడే ప్రారంభమైన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఈరోజు కూటమికి ఓట్లేసిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి ప్రభుత్వానికి ఓట్లేసామా అని చెప్పేసి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలించిన పరిస్థితి మనం చూసాం. అతను తన 5 ఏళ్ల పాలనలో తీసుకుంటే 3,30,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో 2 లక్షల కోట్లు అప్పులు చేయడం జరిగింది. మాట్లాడితే సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. చూసేసరికి అప్పులు సృష్టిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ హామీలన్నిటినీ నమ్మి ఓట్లేశారు మహిళలు. ఈ రోజు తీసుకుంటే ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. సరి కదా, మా సూపర్ 6 హామీలన్నీ పూర్తయిపోయాయి, అవలేదంటే వాళ్ళ నాలుగు మందం. మా సూపర్ 6 అనేది సూపర్ హిట్ అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాము, ఈ రాష్ట్రంలో ఒక్క మహిళకైనా పూర్తి స్థాయిలో ఏడాదికి 3 సిలిండర్లు ఇచ్చారా? మరి సూపర్ హిట్ ఎలా అవుతుంది? అలాగే తీసుకుంటే ఈ రోజుల్లో బస్సు విషయం, 11 రకాల బస్సులకి ఈరోజు మహిళలకి స్థానం లేదు. ఫ్రీ ఉచిత బస్సు అనేది లేని పరిస్థితి. కేవలం 5 రకాల బస్సులకే వీళ్ళు అవకాశం ఇచ్చారు. సూపర్ హిట్ ఎలా అవుతుంది? ఏ ఒక్క నిరుద్యోగ మహిళకైనా యువతకైనా వీళ్ళు ఉద్యోగం ఇచ్చారా? మరి వాళ్ళ మొదటి సంతకమే నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాల మీద పెట్టారు కదా. మరి సూపర్ హిట్ ఎలా అవుతుంది మీ సూపర్ 6 హామీలు అనేది నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మహాశక్తి పథకం అంటే ఆడబిడ్డ నిధి అనే పథకం ఆ రోజు ఎన్నికల టైంలో ఓదరగొట్టేశారు. ఈ రోజు ఏ ఒక్కరికైనా ఆడబిడ్డ నిధి ఇచ్చారా? మరి ఎలా అవుతుంది సూపర్ హిట్ అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే రైతుల కోసం అన్నదాత సుఖీభవ 20,000 ఎటువంటి కండిషన్స్ లేకుండా, కేంద్రంతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పి ఈరోజు కేవలం 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇలా అన్ని హామీలు కూడా ఏవి నెరవేర్చకుండా ఈ రోజు సూపర్ హిట్ అని ఎలా మీరు చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మహిళలు అంత సులువుగా బయటికి రానటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వం అంటే ఎంత వ్యతిరేకత ఉంటే, ఎంత అసహ్యం వేసుంటే ఈ ప్రభుత్వం చేసే పనుల గురించి బయటికి వచ్చి ఈ రకంగా మీటింగుల్లో బహిరంగంగా మాకు ఈ ప్రభుత్వం అంటే వ్యతిరేకత ఉందని చెప్తారు చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీద ప్రేమాభిమానాలు, ఈ ప్రభుత్వం మీద వాళ్ళకు ఉండేటువంటి అసహ్యాన్ని తెలపడానికి అందరూ భారీ స్థాయిలో వచ్చి మీటింగ్ ని సక్సెస్ చేశారు. అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఒకసారి ఫోన్ చేసి చెప్తే వెంటనే కథలు వచ్చారు. అందరూ కలిసి రేపు పొద్దునే మేమేం ఏ రకంగా ముందుకెళ్లాలన్న ప్రణాళిక వేసుకున్నాము. కూటమి ప్రభుత్వం చేసే మోసాలు అంతా ఇంత కాదు. మనం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు తీసుకుని ఉంటే మహిళలని టార్గెట్ చేసి మహిళల ఓటులు సాధించి దాని తర్వాత ఆ మహిళల్నే మోసం చేసినటువంటి ఈ సీఎం ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారే. 4 హామీలు ఇచ్చి ఉంటారా అండి మహిళల గురించి సూపర్ 6లో? ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. పూర్తి స్థాయిలో ఏ హామీ కూడా పూర్తి చేయలేదు. ఫ్రీ బస్ అంటారా, అది అసలు ఎంత ఘోరంగా ఫ్లాప్ అయిందని అంటే మనం రోజు చూస్తున్నాము. ఒక ఫ్రీ బస్ ఎక్కాలి అని అంటే పాపం వాళ్ళ అంత సమయంలో వాళ్ళ పని చేసుకొని రావచ్చు వెనక్కి. పైగా ఇచ్చినటువంటి బస్సు ఏంటి? నాన్ ఏసీ బస్సెస్. ఏసీ బస్ అనేది ఇవ్వాలి అనే ఆలోచన కూడా లేదు. అంటే మేము ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి మేము ఇచ్చింది తీసుకోండి అనేటువంటి మనస్తత్వం ఉన్న మనిషి మన ముఖ్యమంత్రి గారు.
సరే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఒక పక్క హామీలు పూర్తి చేయలేదు, సరే ఏదో ఒక రకంగా ఆడవాళ్ళు వాళ్ళ జీవనాన్ని సాగిస్తా ఉన్నారంటే వాళ్ళ మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు